ఇక మరో దారుణ ఘటన గురించి మనం మాట్లాడుకుంటే మానవత్వం అనేది మంట కలిసిపోతూ ఉంది. మానవీయకు సంబంధించినటువంటి విలువలు అనేది ఎప్పుడో దిగజారిపోయినాయి. రోజు రోజు ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య చూస్తే ఎక్కువ భార్య చేతిలో భర్త హతం, అక్రమ సంబంధం నేపథ్యంలో భర్తను తన ప్రియుడితో కలిసి చంపిన భార్య. నిన్న చూస్తే ఇద్దరు భార్య చేతిలో భర్త హతం. ఈరోజు ఇదే పరిస్థితి. లేకపోతే హనీమూన్కు తీసుకుపోయి భర్తను చంపిన భార్య. పెళ్ళైన రాత్రి శోభనం రోజున, ఫస్ట్ నైట్ రోజున కత్తి చూపించి తనను ముట్టుకుంటే పొడుస్తానని భయపెట్టిన భార్య. ఇది జరుగుతూ ఉన్నాయి. ఇక తాజాగా మనం మాట్లాడుకుంటే ఇదైతే చాలా దారుణమైన విషయం చెప్పుకోవచ్చు. ఆ జగిత్యాల జిల్లా కోరుట్లో సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా గొంతు కోసి ఒక కసాయి తల్లి హత్య చేసింది. తల్లి ఎందుకంటుంటా అంటే ఇద్దరు అక్కచెల్లెల పిల్లలు, మళ్ళీ వీళ్ళు అక్కచెల్లెలు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నది ఎవరినంటే ఒక కౌల సంబంధించినటువంటి అన్నదమ్ములను, రామలక్ష్మణులు అనే ఒక అన్నదమ్ములను. ఈ అక్కచెల్లెల పిల్లలు ఎవరైతే వీళ్ళు అక్కచెల్లెలే వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నారు. ఈ సంబంధించిన మమత అనే చెల్లి ఎవరైతే ఉందో, మమత భర్త ఆయన గల్ఫ్లో ఉంటాడు. సో పని కోసం, ఒక ఉపాధి కోసం వాడికి పోయి ఆయన చేసుకుంటా ఉన్నాడు. అయితే ఈ మమత తన అక్క మీద కోపం పెంచుకొని వాళ్ళు బాగున్నారు, మేము బాగలేము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి బాగా ఈర్ష్యతోటి, ద్వేషంతో ఆ చిన్నారిని అతి కిరాతకంగా మరొకరి బాత్రూమ్ తీసుకుపోయి గొంతు కోసి చంపింది. చంపడమే కాదు, ఆ అమ్మాయి కనపడతలేదని తల్లి తండ్రులు ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటే వీళ్ళతో పాటు వెతుకుతూ, వీళ్ళతో పాటు తిరుగుతూ, ఆ అమ్మాయి చనిపోయిన విషయం తెలిసినాక కూడా వాళ్ళతో పాటు ఆసుపత్రికి పోయి వాళ్ళతో పాటు అక్కడ కూర్చొని ఏడ్చుడు స్టార్ట్ చేసేది. అంటే ఇంత దారుణం చూడాలి. కానీ ఈమె కదలికలు కనిపెట్టినటువంటి పోలీసులు ఈమె హత్య చేసినట్టుగా నిర్ధారించిళ్ళు. ఆమెతో నిజం చెప్పించు. ఆల్రెడీ నిన్న కడకడలో పంపించిళ్ళు. అంటే ఇక్కడ చూడండి, ఆమె ఏమనుకున్నది, కోపంతో, ద్వేషంతో నేను చంపుతానా అనుకున్నది. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు చూసినావా? ఇప్పుడు భర్త వచ్చాడు గల్ఫ్ నుంచి, వచ్చి వాళ్ళ వదినే కాలు పడుకుని, అన్న కాలు పడుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఏమొస్తుంది? ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీ భర్త తలెత్తుకోలేడు, నీ పిల్లలు వాళ్ళతో మళ్ళీ గతంలో ఉండలేరు, నువ్వేమో జైలు పోతా ఉన్నావు. ఏం సాధించినావు? ఆ 5 ఏళ్ల చిన్నాన్ని చంపకుండా కనుక ఉంటే, నీ సంధానం నువ్వు బతికేది ఉంటే, లేదు ఇంక వాళ్ళతో నచ్చలే, లేదు ఇంక వాళ్ళతో పడలే, నువ్వు పోయి నీ నువ్వు బతుకు. ఆ అమ్మాయిని ఎందుకు చంపాలి? ఆ అమ్మాయిని ఎందుకు చంపాలి? నువ్వు మనిషివా, రాక్షసువా? నువ్వు మనిషివైతే ఆలోచన, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని, మీ కుటుంబాలను మొత్తాన్ని కూడా అగాధన పడేస్తున్నాయి, లేవలేని స్థితిలో పడేస్తూ ఉన్నాయి. నేను ఈ మమత సంబంధించే కాదు, ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా నేను. మీరు చంపుతున్నారు ఓకే, మరి తర్వాత పరిస్థితి ఏంది అంటే పోలీసులు కనిపెట్టలేనా? ఇలా సాంకేతికత పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. మీరు ఏం చేసినా కూడా పోలీసులు ఖచ్చితంగా కనిపెడతారు. వాళ్ళు ఎంతటి వారైనా కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు. పోలీసులు ఖచ్చితంగా గంటల వ్యవధిలోనే నేను కనిపెట్టిల్లు, నువ్వు కత్తి తీసుకుపోయి ఊరవతల పడేయడము, నీ చీరకు రక్తం మరకలు మళ్ళీ పోయి నీ డ్రెస్సుకు సంబంధించినటువంటి దానికి రక్తం మరకలు నువ్వు మార్చుకునే అన్నీ దొరికిపోయినాయి. ఏం సాధించావు ఇప్పుడు నువ్వు? ఇందాక నేను చెప్పినట్టే నీ పిల్లలను, నీ భర్తను కూడా దోషులుగా నిలబెట్టినావు. రేపు నీ పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళు సంతోషంగా పెరగలుగుతారా? నీ భర్త నీతోటి నువ్వు జైలు నుంచి వస్తావుకోవచ్చు, ఎప్పుడు వస్తావు సరే, వచ్చినప్పుడు నీతోటి మళ్ళీ యథావిధిగా కాపురం చేయగలుగుతాడా? ఏం సాధించినావు అమ్మ నువ్వు? సో ఇలాంటి సైకోయిజం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పేది, మహిళలు ఒక్కలే కాదు, ఆడ మగ ఎవరికైనా చెప్పేది ఒకటే, మీరు ఏ తప్పు చేసినా ఖచ్చితంగా దొరికిపోతారు. ఆ తర్వాత మిమ్మల్ని సమాజం చీదరించుకుంటుంది. సో ఇదైతే అత్యంత దారుణంగా చెప్పుకోవచ్చు. ఈ మీ మీద ఉన్నటువంటి, అంటే వాళ్ళ మీద ఉన్న కోపాలతోటి ఈ పిల్లల మీద ఇలాంటి దారుణాన్ని ఒడగడం అయితే చాలా బాధాకరం, చాలా అత్యంత బాధాకరం. ఇది తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. సో ఈ ఘటన మరి ఈ ప్రాంతంలో జరగడం కూడా నిజంగా బాధాకరంగా చెప్పుకోవచ్చు.